ఉగాది పచ్చడి జ్ఞాపకం వస్తుంది. ఆ బెల్లము, చింతపండు, ఆ మావి చిగురు, వేప చిగురు, వేప పువ్వు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు దాని గురించి, దాని ప్రాశస్త్యం గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. జీవితం అంటేనే కొంతకాలం సంతోషంగా, కొంతకాలం దుఃఖంగా గడుస్తూ ఉంటుంది. చేదునైనా తీయదనానైనా సమానంగా స్వీకరించేటటువంటి ఒక శక్తిని సంపాదించుకోవాలనేటువంటి ఉద్దేశంతో పెద్దలు ఆ ఉగాది పచ్చడను ఉగాది ఆరంభం నాడు, తెలుగు సంవత్సరాది ఆరంభం నాడు మనకు అందించడం జరుగుతూ ఉన్నది. ఆ విధంగానే వివిధ విభాగాల్లో వారు ఎంచుకున్నటువంటి రంగంలో నిరంతరం ఈ సమాజానికి తమ వంతు సేవ చేస్తూ ఆర్ద్రతతో ఎదురు చూస్తున్నటువంటి వారికి అండగా నిలబడేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి మానవీయ విలువలను హృదయాంతరాలలో తీసుకొచ్చుకొని సేవ చేస్తున్నందుకు ఇవాళ ఉగాది నంది పురస్కారాలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. పురస్కార కార్యక్రమాలు ఈ భాగ్యనగరంలో అనేక సందర్భాల్లో ఆ పురస్కారానికి ఒక గొప్ప వైభవాన్ని కలిగించినటువంటి పెద్దలుగా మనకు వంశీ రామరాజు గారు కనిపిస్తూ ఉంటారు. తారలు దిగి వచ్చిన వేళ అన్నట్టుగా నందమూరి తారక రామారావు గారి నుండి మొదలు పెడితే ఇవాళ వర్తమాన నటీ నటుల వరకు అనేక మంది కళాకారులకు, టీవీ కళాకారులకు, సినిమా కళాకారులకు, రంగస్థల కళాకారులకు పురస్కారాలు అందజేసి వంశీ రామరాజు గారి పురస్కారం తీసుకోవాలనేటువంటి ఒక జిజ్ఞాసను, తపనను కలిగించేటటువంటి విధంగా ఆ పురస్కారాలకు ఒక గొప్ప ఉన్నతిని కల్పించినటువంటి వ్యక్తుల్లో మనకు రామరాజు గారు కనిపిస్తూ ఉంటారు. అలాంటి వారి సమక్షంలో ఇవాళ మీరు పురస్కారాలు తీసుకోబోతూ ఉన్నారు. సాయి పావని ఇచ్చేటటువంటి పురస్కారం ఎలాంటిది, ఎలాంటి వారికి ఇస్తూ ఉన్నారు, ఎవరి సమక్షంలో ఇస్తూ ఉన్నారు? ప్రభుత్వం ఇచ్చిన, కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన, రామరాజు గారు ఇచ్చిన, సాయి పావన్ ఇచ్చిన జ్ఞాపిక అనేది సాధారణంగానే కనిపిస్తుంది. కానీ ఎవరి చేతుల మీద తీసుకున్నారు, ఎవరి సమక్షంలో తీసుకున్నారు, ఎందుకోసం తీసుకున్నారు అనేటువంటి దాని మీద దానికి ఒక ఆ గుర్తింపుకు సంబంధించినటువంటి దాన్ని నిలబెట్టుకునేటటువంటి అవసరం మాత్రం అవార్డు గ్రహీతల్లో ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తాను. సామాజికవేత్త అని చెప్పి ఒక పేరు దగ్గర ఉంది, గొప్ప గాయకుడు అనేటువంటిది ఒక పేరు దగ్గర ఉంది. ఆ విధంగానే మోహన్ రావు గారి గురించి ఒక మాట ఉంది. వారు ఎంచుకున్నటువంటి రంగంలో వారు చేసేటటువంటి కృషి ఈ సమాజం చేత హర్షించదగినప్పుడు తప్పనిసరిగా సంస్థలు మనల్ని గుర్తిస్తాయనేటువంటిది గమనించాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నా. శ్రీ క్రోధి నామ సంవత్సరం, తెలుగు కొత్త సంవత్సరం ఆరంభమయ్యేటటువంటి ఈ దశలోనే ముందస్తుగా సాయి పావని పురస్కారాలు ఇవ్వడం, ఆ స్వరమాధురి తరపున ఆమె పురస్కారాలు ఇచ్చేటటువంటి సంప్రదాయాన్ని చాలా కాలంగా కొనసాగిస్తూ ఉన్నారు. వారు నిర్ణయించేటటువంటి ఈ అవార్డు గ్రహీతలు ఎవరైతే ఉంటారో ఏర్చి కూర్చి సమాజం కోసం పనిచేసేటటువంటి వాళ్ళని తీసుకొచ్చేటటువంటి ఒక గొప్ప కృషిని, ఒక గొప్ప విధానాన్ని స్వరమాధురి తరపున సాయి పావన్ గారు అవలంబిస్తూ ఉన్నారు. పురస్కారాలు తీసుకోబోతున్నటువంటి అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నా, తీసుకున్నటువంటి ఆ జ్ఞాపిక యొక్క వైభవాన్ని ఇనుబడింపబడే విధంగా మమ్మల్ని సమాజం మేము చేసేటటువంటి కృషికి మాకు అవకాశం ఇచ్చింది, మేము ఇంకా పనిచేస్తాం. ఎందుకంటే విశాలమైనటువంటి దేశం మనది, ఎంత సేవ చేసినా సేవ చేసేటటువంటి దేశం మనది. ఎంతోమంది మహనీయులను సేవ చేసేటటువంటి రంగంలో చేసినటువంటి కృషికి నోబెల్ బహుమతులు అంతర్జాతీయ స్థాయిలో పొందినటువంటి వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు. అంటే సేవ చేయడానికి విశేషంగా అవకాశం ఉన్నటువంటి ఈ దేశంలో పుట్టినటువంటి మనమందరం కూడా ఆ మహదవకాశాన్ని స్వీకరించి తప్పనిసరిగా మీరు
మరింత ఇంకా గొప్పగా పనిచేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ సభా ప్రాంగణంలో చాలామంది పెద్దలు ఉన్నారు. ఈ కళా సుబ్బారావు వేదిక ఇంత నిండుగా కనిపించడం చాలా కాలం తర్వాత ఇదే అనుకుంటాను. ఈ మధ్యకాలం కూడా నేను రావడం లేదు పెద్దగా. 4 రోజుల క్రితం నేను ఢిల్లీకి వెళ్ళాను. నేరుగా సతీష్ సాయిపావని పిలవడం, రామరాజు గారు ఉన్నారని చెప్పడం, త్రినాథ్ గారు ఉన్నారని చెప్పగానే ఖచ్చితంగా పాల్గొనాలని చెప్పి నేను రావడం జరిగింది. ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో దినదిన ప్రవర్ధమానంగా మీ వృత్తితో పాటు మీ ప్రవృత్తిని కూడా నిరంతరం నిర్విఘ్నంగా ఈ ప్రజా సంక్షేమం కోసం పరితపిస్తున్నటువంటి వారి పక్షాన నిలబడి వారి యొక్క ఆ బాధను తీర్చేటటువంటి దిశగా ఎప్పుడైతే ప్రయత్నం చేస్తారో అప్పుడే మీ జీవితాలకు ఒక మోక్షం అనేటువంటి విషయాన్ని నేను సవినయంగా మనవి చేస్తూ మరొక మారు అందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు. జై హింద్. ధన్యవాదాలు సార్. ఒక మాట గురుగారు, దత్తపీఠ వ్యవస్థాపకులు పెద్దలు సూర్యనారాయణమూర్తి గారు కూడా ఒక 2 నిమిషాలు ప్రసంగించవలసిగా కోరుతున్న సన్మానానికి ముందు రండి గురుగారు. మీ అందరి చెప్పడం వచ్చా బడుగు బలహీన వర్గాల ఆశాకిరణం, అగ్రనాయకుడు, అవ్యగ్ర సంభాషణ భూషణుడు పెద్దలు పొగళాపురం కృష్ణమోహన్ గారు. సార్